ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ చాప్టర్ నెంబర్ 1 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పేజ్ నెంబర్ 21లో నేను రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ పైన పారాగ్రాఫ్ ఏం చెప్తున్నా అంటే, ప్లాంట్స్ అనేటివి కార్బన్ని తీసుకుంటాయి మరియు మనకు అట్మాస్ఫియర్లో ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పటికీ ఆ కార్బన్ డైఆక్సైడ్లోని ఎక్కువ శాతంలో ఎంత కావాలో అంత ఆక్సిజన్ని మొత్తం గుంజి తనలోకి తీసుకుంటుంది. ఏది ప్లాంట్ అని చెప్తున్నాడు. దాని కిందికి వస్తే వాడు ఏమంటున్నాడు, అన్లైక్ వాటర్ ఆల్ మినరల్స్ కెనాట్ బి ప్యాసివ్లీ అబ్జర్వ్డ్ బై ద రూట్స్ అంటున్నాడు. అంటే మొక్కలోని వేర్లు వాటర్ని లోపలికి పీల్చుకున్నప్పుడు ప్యాసివ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాయి. అసలు ప్యాసివ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఎనర్జీ అక్కడ ఉపయోగపడకోకుండా పీల్చుకుంటాయి అన్నమాట. అది సో అదే మొక్కలోని వేర్లు ఒకవేళ మినరల్స్ని లేకుంటే అయాన్స్ని లేకుంటే సాల్ట్స్ ఏవైనా కానీ వేరు లోపలికి పీల్చుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఉపయోగించే ప్రాసెస్ యాక్టివ్ ప్రాసెస్. అదే మనం ఏం చెప్పుకున్నామంటే స్పెషల్ టైప్ ఆఫ్ ఆస్మోసిస్ అనమాట. ఒక మొక్కలోని వేర్లు వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ప్యాసివ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాయి. ఒక మొక్కలోని వేర్లు మినరల్ అయాన్స్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు లోపలికి యాక్టివ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాయి. ఇది ఒక అసెషన్ అనుకుందాం. దీనికి 2 కారణాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, మట్టిలో చాలా మినరల్స్ ఉంటాయంట. అవి ఎలా ఉంటాయంట అంటే చార్జ్డ్ పార్టికల్స్ చార్జ్డ్ అయాన్స్ రూపంలో ఉంటాయి. అంటే Na+Cl+K+ రూపంలో ఉంటాయి. ఇవి ఆ అయాన్స్ చార్జ్డ్ పార్టికల్స్ రూపంలో ఉంటాయి కాబట్టి రూట్ యొక్క సెల్ మెంబ్రేన్ అనేది లోపలికి రానివ్వదు. అది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే, మట్టిలోనే మినరల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది రూట్తో పోల్చుకుంటే తక్కువ ఉంటాయి. అంటే ఏంది, సాయిల్లో ఎక్కువ వాటర్ ఉంటాయి, తక్కువ మినరల్స్ ఉంటాయి. అంతే కదా మరి. ఎక్కువ వాటర్ ఉంటాయి, తక్కువ మినరల్స్ ఉంటాయి. ఎక్కువ మినరల్స్ ఉంటే అన్ని చెట్లకి మనం యూరియా అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మట్టిలో ఎక్కువ వాటర్ ఉంటాయి, అంటే హై వాటర్ పొటెన్షియల్ ఉంటుంది. మినరల్స్ ఏమో తక్కువ ఉంటాయి. కానీ వేర్లో మాత్రం తక్కువ వాటర్ ఉంటుంది, ఎక్కువ మినరల్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, లోయర్ కాన్సన్ట్రేషన్ నుంచి హైయర్ కాన్సన్ట్రేషన్కి వెళ్తాయి అన్నమాట. ఇది కూడా రెండవ రీజన్. సో అందుకే వీడేమంటాడంటే, రూట్స్ అనేటివి మినరల్ అయాన్స్ని తనలోకి పీల్చుకున్నప్పుడు యాక్టివ్ అబ్జార్ప్షన్ని మాత్రమే ఉపయోగిస్తాయి, ప్యాసివ్ అబ్జార్ప్షన్ని కాదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. రైట్. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకు ఇవి వాటర్ ఎక్కడికి వెళ్తాయంటే రూట్ హెయిర్ దాటిన తర్వాత ఎపిడర్మిస్ సెల్స్ యొక్క సైటోప్లాజంలోకి వెళ్తాయి. వెళ్ళేటప్పుడు అక్కడ శక్తి అవసరం వాటికి. ఓకే, శక్తి అవసరం. కానీ గుర్తుపెట్టుకోండి, రూట్ హెయిర్స్ మాత్రం యాక్టివ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాయి కదా, మినరల్ అయాన్స్ని కదా. సో ఈ రూట్ నుంచి లోపలికి వెళ్తేప్పుడు ఎపిడర్మిస్లోకి వెళ్తేప్పుడు సైటోప్లాజంలోకి అక్కడ ఏటీపీ శక్తి అవసరం అన్నమాట. అది యాక్టివ్ ప్రాసెస్. చూడండి, ద అప్టేక్ ఆఫ్ అయాన్స్ ఈజ్ పార్షియల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఇన్ ద రూట్స్ అన్నాడు. అంటే వేర్లలో వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది ఏర్పడడానికి కారణం ఏంటిదంట, వేర్లలో అంటే మొక్క యొక్క వేర్లలో వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది ఏర్పడడానికి మెయిన్ కారణం ఏంటంటే కొద్దో గొప్ప యాక్టివ్ అప్టేక్ ఆఫ్ అయాన్స్ అనమాట. అంటే ఏంది, సాయిల్ నుంచి అయాన్స్ను యాక్టివ్ అబ్జర్ప్షన్ రూపంలో తీసుకుంటుంది కదా, అది కూడా ఒక కారణమే. ఎందుకంటే ఈ మట్టిలోని మినరల్స్ అనేటివి రూట్ వేర్లోకి డిప్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఏర్పడుతుంది. అంటే వాటర్ తగ్గిపోతుంటే వేర్లలో మినరల్ యొక్క అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంటుంది. అంటే ఇది ఒక రకమైన ఏమవుతుంది అంటే ఒక రకమైన రూట్ ప్రెజర్కి దారితీస్తుంది అనమాట కదా. రైట్.
కింద మొక్కలోని వేర్లు వాటర్ని తనలోకి తీసుకున్నప్పుడు ఉపయోగించేది మనం చదువుకున్నాము ప్యాసివ్ ప్రాసెస్. ప్యాసివ్ ప్రాసెస్ అంటే ఏంది? ఆస్మోసిస్. సో ప్యాసివ్ ప్రాసెస్లో మనకు 4 రకాలు ఉన్నాయి. ఒకటి సింపుల్ డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, తర్వాత వచ్చేసి ఆస్మోసిస్. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్. ఇంకోటి ఇంబైబిషన్. మనకు అప్టేక్ ఆఫ్ వాటర్కి ఇవన్నీ ప్యాసివ్ ప్రాసెసే, కానీ ఇక్కడ ప్లాంట్స్ ఉపయోగించేది అంటే ఆస్మోసిస్, స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్ ఉపయోగిస్తుంది అనమాట. రైట్. ఇక్కడ ఇంకా చిన్న పదం ఉపయోగించినాడు. సమ్ అయాన్స్ ఆల్సో మూవ్ ఇన్ టు ద ఎపిడెర్మల్ సెల్స్ ప్యాసివ్లీ అన్నాడు. అంటే అయాన్స్ మనం చెప్పినాం మొక్కలోని వేర్లు మినరల్ అయాన్స్ని తనలోకి తీసుకున్నప్పుడు యాక్టివ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాయన్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? సమ్ అయాన్స్ ఆల్సో మూవ్ ఇన్ టు ద ఎపిడెర్మల్ సెల్స్ ప్యాసివ్లీ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మినరల్ అయాన్స్ అప్టేకెన్ బై ప్లాంట్స్ మోస్ట్లీ యాక్టివ్ ప్రాసెస్ ద్వారా. అంటే ఏంది? 90% యాక్టివ్ ప్రాసెస్ ద్వారా తీసుకుంటాం మినరల్ అయాన్స్ని, కానీ 10% మాత్రం ప్యాసివ్ రూపంలో తీసుకుంటుందని చెప్తున్నాం అన్నమాట. అది ఓకే. సరే, ఇక్కడ మనం రాయాల్సిన సెంటెన్స్ ఏంటంటే మొక్కలోని వేర్లు మినరల్ అయాన్స్ని తనలోకి తీసుకున్నప్పుడు మోస్ట్లీ యాక్టివ్ ప్రాసెస్ని పార్షియల్లీ ప్యాసివ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాయి. మోస్ట్లీ యాక్టివ్ అండ్ ప్యాసివ్ని ఉపయోగిస్తాయని చెప్పొచ్చు. లేకుంటే ఆప్షన్ ఇలా కూడా రావచ్చు. ఎలా అంటే ప్యాసివ్ ప్రాసెస్, యాక్టివ్ ప్రాసెస్, బట్ మోస్ట్లీ యాక్టివ్ ప్రాసెస్ అని వచ్చింది అనుకో, రైట్ కొట్టరా. అందుకే సెంటెన్స్ ఇచ్చారు చూడండి. మినరల్ అయాన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద సాయిల్ ప్యాసివ్ రూపంలో మరియు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ రూపంలో రెండిట్లో అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత రూట్ హెయిర్ సెల్స్లో కూడా ఒక రకమైన యాక్టివ్లీ పంప్ అయాన్స్ ఉండడం వల్ల మట్టిలో నుంచి ఎపిడర్మిస్ యొక్క సైటోప్లాజంకి ఈ మినరల్ అయాన్స్ అనేటివి వెళ్తాయి అన్నమాట. ఇక్కడ ఒక పదం ఉపయోగించాడు, స్పెసిఫిక్ ప్రోటీన్స్. రూట్ హెయిర్ సెల్స్ యొక్క మెంబ్రెయిన్స్లో స్పెషల్ ప్రోటీన్ ఉంటుంది. దాని పేరు ఏంది అని అడగొచ్చు. దాని పేరు ఏంటి అంటే యాక్టివ్లీ పంప్. మనకు డౌట్ అవ్వచ్చు, క్యారియర్ ప్రోటీన్స్ కానీ ప్రయాన్స్ కానీ సెల్ మెంబ్రెయిన్స్లో ఉంటాయి, మళ్ళీ అవెందుకు ఉపయోగించకూడదు అని అంటే వాటికి ఎప్పుడు అయినా కూడా హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్ నుంచి లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్కి జస్ట్ హై నుంచి లోకి పంపించడానికే ఆ రెండు సహకరిస్తాయి. ఏవి? క్యారియర్ ప్రోటీన్ కానీ లేకపోతే ప్రయాన్స్ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి పంపిస్తప్పుడు శక్తిని ఉపయోగించి అగనిస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద వ్యతిరేకంగా పంపించాలి లోపలికి ఏవి? వాటర్ని. అలాంటప్పుడు పంపులే ఉపయోగపడతామంట ప్లాంట్లో. ఓకే. ఎండోడర్మిస్ ఉంది. ఎండోడర్మిస్కి ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. సో ప్లాస్మా మెంబ్రెయిన్లో మెనీ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అనేటివి లోపల డిప్ అయి ఉంటాయి అన్నమాట. మెనీ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఉంటాయి. ఎపిడర్మిస్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్లో చాలా రకాల ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ లోపల ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంట అంటే మొక్క యొక్క వేరు ద్వారా వచ్చిన సొల్యూట్స్ ఏవి లోపలికి పంపించాలి, ఏవి పంపించకూడదు అని చెక్ చేసి పంపిస్తుంది అనమాట. అది ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎండోడర్మల్ సెల్స్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్లో మెనీ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఉంటాయి. ఎండోడర్మల్ సెల్స్ అనేటివి చెక్ పోస్ట్గా పనిచేస్తాయి. తర్వాత ఎండోడర్మల్ సెల్స్లోనికి ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యురేనియం ప్లేస్లో ఆ ప్లాంట్ పెరుగుతుంది అనుకుందాం. యురేనియం అనే కెమికల్ లోపలికి వెళ్తే ప్రమాదం కాబట్టి ఆ చెట్టుకి ఈ ఎండోడర్మల్ సెల్స్ అనేది ఏం చేస్తాయంటే ఒక చెక్ పోస్ట్ మాదిరి పనిచేస్తాయి అనమాట.
రూట్ ఎండోడర్మిసిస్లో రూట్ ఎండోడర్మిస్ సెల్స్లో ఒక్కసారి వేరు నుంచి పీల్చుకున్న మినరల్ అయాన్స్ అనేటివి ఓన్లీ వన్ డైరెక్షన్ లోపలనే బయట నుంచి లోపలికి జైలంలోకి పంపిస్తుంది, అంతేగాని రివర్స్ పంపించదు అని చెప్తున్నారు. అంటే ఏంది, మినరల్ అయాన్స్కి మట్టిలో నుంచి జైలంకు ఎండోడర్మిస్ ఒక్క డైరెక్షన్లోనే పంపిస్తుంది అనమాట. ఎందుకు అలా పంపిస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే రూట్ ఎండోడర్మిస్, బాగా గుర్తుపెట్టుకోండి, స్టెమ్ ఎండోడర్మిస్ కాదు నేను మాట్లాడేది, రూట్ ఎండోడర్మిస్. సో రూట్ ఎండోడర్మిస్కి చుట్టూరా మనకు ఒక లేయర్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పినాను, నోట్స్లో కూడా ఉంది. సబ్ ఇరిన్ అనే లేయర్ ఉంటుంది. అది ఎండోడర్మిస్కి మొత్తం కవర్ అయి ఉండదు, సగం కవర్ ఏంటది, సగం కవర్ కాకుండా ఉంటుంది, సగం కవర్ ఏంటది, సగం కాకుంటుంది. ఎక్కడైతే కవర్ కాలేదో అక్కడ నుంచి వాటర్ అనేది అంటే మినరల్ అయాన్స్ అనేది లోపలికి వెళ్తాయని నేను చెప్పినాను. అక్కడ నుంచి ప్లాస్మోడెస్మాటా నుంచి వస్తాయని మనం చెప్పుకున్నాం. కానీ ఈ రూట్ ఎండోడర్మిస్లో స్టెమ్ ఎండోడర్మిస్ కాదు, రూట్ ఎండోడర్మిస్లో ఈ సబ్ఇరిన్ లేయర్ ఉండడం వలన మినరల్ అయాన్స్ అనేది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మట్టిలో నుంచి జైలంలోకి ఒకటే డైరెక్షన్లోనే వస్తాయి, అంతేగాని మళ్ళీ రివర్సు జైలంలో నుంచి రివర్సు వెళ్ళవు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. రూట్ ఎండోడర్మిస్ ద్వారా మట్టిలోని మినరల్ అయాన్స్ రూట్ వేర్లకి పంపించడానికి అది ప్యాసివా ప్రాసెస్, యాక్టివ్ ప్రాసెస్ అని అడుగుతాడు. అంటే ఎనర్జీ ఉపయోగించుకుంటుంది కాబట్టి యాక్టివ్ ప్రాసెస్ అది. ఇప్పుడు టాపిక్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ మినరల్స్ లేక వచ్చినాం. ట్రాన్స్లొకేషన్ ఆఫ్ మినరల్ అయాన్స్, అదే పేజ్ నంబర్ 21లోనే ట్రాన్స్లొకేషన్ ఆఫ్ మినరల్ అయాన్స్. ఇక్కడ వాడు ఏమంటాడంటే పారాగ్రాఫ్లో మినరల్ అయాన్స్ అనేటివి జైలంకు మట్టిలో నుంచి మినరల్స్ అయాన్స్ అనేటివి జైలంకు యాక్టివ్ ప్రాసెస్ ద్వారా కానీ వెళ్ళొచ్చు, లేకుంటే ప్యాసివ్ ప్రాసెస్ ద్వారా కానీ వెళ్ళొచ్చు, లేకపోతే యాక్టివ్ ప్రాసెస్ మరియు ప్యాసివ్ ప్రాసెస్ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. కానీ ఆ జైలం నుంచి జైలం వరకు ఈ మినరల్ అయాన్స్ ఏ పద్ధతి ద్వారా వెళ్తాయి, యాక్టివ్ ప్యాసివ్ లేకపోతే యాక్టివ్ ప్యాసివ్ కదా. మనకు ఆప్షన్ అందుకే ప్యాసివ్ అండ్ యాక్టివ్, బట్ మోస్ట్లీ యాక్టివ్ అన్నప్పుడు ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మినరల్ అయాన్స్ మట్టిలో నుంచి జైలంకి చేరుకున్నప్పుడు. ఇక్కడ వీడేమంటున్నంటే జైలం వరకు చేరుకున్నాయి మినరల్ అయాన్స్, కానీ జైలం నుంచి పైకి పోవాలా అంటే ఏంది, మొక్కలోని అన్ని భాగాలకు చేరుకోవాలంటే ఏ పద్ధతి ద్వారా వెళ్తుంది అని అంటే ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ ద్వారా. ఇక్కడ ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ ద్వారా మొక్క కాండంలో నుంచి అన్ని దానిలోకి వెళ్తాయి. కానీ ఇక్కడ ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ని బాగా ఆలోచిస్తే ట్రాన్స్పిరేషన్ పుల్ అని కూడా అనొచ్చు, ట్రాన్స్పిరేషన్ పుల్ ద్వారా. ఓకే, అది మొక్క వేరు అనేది మట్టిలోని మినరల్ అయాన్స్ని జైలంకి తీసుకెళ్తాయి. ఈ మినరల్ అయాన్స్ అనేటివి లేదా మినరల్ ఎలిమెంట్స్ అనేటివి ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ ద్వారా లేకుంటే ట్రాన్స్పిరేషన్ పుల్ ద్వారా ఎక్కడికి చేరుకుంటాయి అంటే సోర్స్ నుంచి, మనం ఇప్పుడు మాట్లాడే సోర్స్ నుంచి ఒక చీఫ్ సింక్లోకి చేరుకుంటాయి. ఇక్కడ అంతిమంగా ఎక్కడికి చేరుకుంటాయి ఈ మినరల్ అయాన్స్ అని అంటే అక్కడ దాన్ని ఏమంటారంటే చీఫ్ సింక్స్ అని అంటారు. ఆ చీఫ్ సింక్స్ ఏంటివి అంటే ఒకటి గ్రోయింగ్ రీజన్స్ ఆఫ్ ది ప్లాంట్. అంటే ఏంది, గ్రోయింగ్ రీజన్స్ ఆఫ్ అప్పుడే పెరుగుతూ ఉన్న మొక్కలు, అప్పుడే పెరుగుతూ ఉన్న లేత ఆకులు. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. గ్రోయింగ్ రీజన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఒకటి, ఎపికల్ మెరిస్టమ్స్, లాటరల్ మెరిస్టమ్స్, యంగ్ లీవ్స్, డెవలపింగ్ ఫ్లవర్స్, ఫ్రూట్ అండ్ సీడ్స్ మరియు స్టోరేజ్ ఆర్గాన్స్. ఇవన్నీ చీఫ్ సింక్స్గా యాక్ట్ చేస్తాయి. ఇవి తీసుకుంటాయి అన్నమాట. ఓకే, తీసుకుంటాయి. మనం ఒక ఆకు తీసుకున్నప్పుడు దాంట్లో మధ్యలో మనకు నరాల మాదిరి కనపడేటివి ఏంటంటే వెయిన్స్ అనమాట. ఆ వెయిన్స్ లోపలనే మనకు జైలం ఫ్లోయం రెండు ఉంటాయి. సో మొక్క వేర్లో నుంచి
జైలం ద్వారా మినరల్ ఎలిమెంట్స్ అనేటివి పైకి వస్తున్నప్పుడు ఆ జైలం అనేది ఏంది, డెత్ టిష్యూ అంటే నాన్ లివింగ్ టిష్యూ అనమాట. అది ప్రాణం లేనిది కాబట్టి తనలో ఒక ప్రయాణం చేస్తాయి, జైలంలో మినరల్ అయాన్స్ ప్రయాణం చేస్తాయి. సో అది ప్రాణం లేదు కాబట్టి ఆ జైలం అనేది పక్క దానిలకు పంపించలేదు, సొంతంగా పంపించలేదు. కాబట్టి మొక్కలో ఆ దేవుడు ఏం చేసినాడంటే డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా, అంటే ఏంది, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. మనకు జైలంలో మినరల్ అయాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హై కాన్సన్ట్రేషను లీఫ్లో అప్పుడే పెరుగుతున్న గ్రోయింగ్ రీజన్స్ ఉంటాయి కదా, అవి మనం అనుకున్నట్టు ఇప్పుడు అన్ని చెప్పినట్టు ఆ రీజన్స్కి పంపించాలంటే డిఫ్యూజన్. అది ఏ డిఫ్యూజన్ చెప్పలేదు, సింపుల్ డిఫ్యూజనా, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజనా, ఆస్మోసిసా, లేకపోతే ఇంబైబేషన్. అసలు ఇంబైబేషన్ అయితే రాదు. మినరల్ అయాన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇంబైబేషన్ లెక్క రాదు. అది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అయినప్పటికీ కూడా ఎప్పుడైనా ఈ మూడే లెక్క వస్తాయి, సింపుల్ డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, ఆస్మోసిస్ అని వస్తుంది అనమాట. కానీ జైలంలో హై కాన్సన్ట్రేషన్ నుంచి ప్లాంట్ మొక్కలు అప్పుడే పెరుగుతున్న దాంట్లో నుంచి మనకు ఏమవుతాయంటే లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అన్న ఉంటుంది, లేకుంటే సింపుల్ డిఫ్యూజన్ అన్న ఉంటుంది. ఆస్మోసిస్ కూడా కాదు. ఆస్మోసిస్ అంటే లో కాన్సన్ట్రేషన్. అసలు జైలంలో హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనకు మినరల్ అయాన్స్. అప్పుడు లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ ఇక్కడ కనపట్లేదు కదా, కాబట్టి ఆస్మోసిస్ కూడా కాదు. ఈ రెండు సింపుల్ డిఫ్యూజన్ అయినా కావచ్చు, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అయినా కావచ్చు. ఈ రెండింటి ద్వారానే మనకు వెయిన్స్లో నుంచి మినరల్ అయాన్స్ అనేది అన్లోడ్ అవుతాయి. ఓకే, అన్లోడ్ అయ్యేటప్పుడు అది ప్యాసివ్ ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. డిఫ్యూజన్ అంటేనే ప్యాసివ్ ప్రాసెస్, రైట్? సరే, వెయిన్స్లో నుంచి అంటే జైలంలో నుంచి డిఫ్యూజన్ ద్వారా బయటికి డిస్పర్స్ అవుతున్నాయి. బయటికి డిస్పర్స్ అవుతున్న వాటిని ఈ సెల్స్ ఉంటాయి కదా, ఏ సెల్స్ మనం మాట్లాడుకున్నాం, ఎపికల్ మెరిస్టమ్ కానీ, లాటరల్ మెరిస్టమ్ కానీ, యంగ్ లీవ్స్, డెవలపింగ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ సీడ్స్, స్టోరేజ్ ఆర్గాన్స్, ఇవి ఏం చేస్తాయంటే వాటిని డిఫ్యూజ్ అవుతున్న మినరల్స్ని పీల్చుకుంటాయి. పీల్చుకోవాలంటే అంటే వాటికి ఎంత కావాలో అంత పీల్చుకోవాలంటే దానికి శక్తి అంటే ఏంది, యాక్టివ్ ప్రాసెస్ ద్వారా పీల్చుకుంటాయి. అందుకే ఇక్కడ ఏమన్నా యాక్టివ్ అప్టేక్ బై దీస్ సెల్స్ అని ఇచ్చిన టెక్స్ట్ బుక్లో 2వ పారాగ్రాఫ్లో. యాక్టివ్ అప్టేక్ బై దీస్ సెల్స్ అన్నాడు. దీస్ సెల్స్ అంటే ఇవన్నీ సెల్స్ వస్తాయి. అది డెసిడియస్ ప్లాంట్స్ అంటే ఫస్ట్ అర్థం తెలుసుకోవాలి. డెసిడియస్ ప్లాంట్స్ అంటే తర్వాత మినరల్. ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఆకులు అనేటివి రాలిపోతూ ఉంటాయి. సో రాలిపోతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ చనిపోతున్నప్పుడు ఆ ఓల్డర్ లీవ్స్ తనలోని మినరల్స్ని యంగ్ లీవ్స్లోకి ఇస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే రీమొబిలైజేషన్ లేకుంటే న్యూట్రియంట్ మొబిలైజేషన్ అంటారు. రీమొబిలైజేషన్ లేకపోతే న్యూట్రియంట్ మొబిలైజేషన్ అంటారు. మనకు ఫైటో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లో ఒక హార్మోన్ దీనికి యూజ్ చేస్తుంది, ఏదంటే సైటోకైనెసిస్. గుర్తుపెట్టుకోండి, సైటోకైనెసిస్ అనేది న్యూట్రియంట్ మొబిలైజ్ని చేస్తుంది అనమాట, రైట్? ఓకే. సో ఎప్పుడైతే చనిపోతున్న ఓల్డర్ లీవ్స్ తనలోని మినరల్ అయాన్స్ని యంగ్ లీవ్స్కి ఇస్తుంది కదా, దాన్ని రీమొబిలైజేషన్ లేకపోతే న్యూట్రియంట్ మొబిలైజేషన్ అంటారు. మరి వేటిని వెనక్కిస్తుంది రీమొబిలైజ్డ్ ఎలిమెంట్స్ అంటారు అంటే టెక్స్ట్ బుక్లో ఏమిచ్చినాడు అంటే ఎన్పికే, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఈ 3 ఎలిమెంట్స్ ఓల్డర్ లీవ్స్లో నుంచి యంగ్ లీవ్స్కి చనిపోయేటప్పుడు వెళ్తాయని చెప్పినాడు. కానీ టెక్స్ట్ బుక్లో సల్ఫర్ కూడా ఇచ్చినాడు రీమొబైల్డ్ ఎలిమెంట్స్లో. కానీ కాల్షియం అనేది మాత్రం ఓల్డర్ లీవ్స్లో నుంచి యంగ్ లీవ్స్కి వెళ్ళదు అని ఇచ్చినాడు. కానీ మేడం యూట్యూబ్లో ఏం చెప్పిందంటే ఎన్పికే మాత్రమే రీమొబైల్డ్ ఎలిమెంట్స్, అన్మొబిలైజ్డ్ ఎలిమెంట్స్ మాత్రం కాల్షియం, సల్ఫరు అని చెప్పిందనమాట. ఓకే, సల్ఫర్ అనేది మొబిలైజ్డ్ ఎలిమెంటా రీమొబిలైజ్డ్ ఎలిమెంటా అంటే అన్మొబిలైజ్డ్ ఎలిమెంట్. ఓకే, అంటే ఏంది, అది వెళ్ళదనమాట. కానీ టెక్స్ట్ బుక్లో తప్పించినాడు, కాల్షియం వెళ్ళదు, సల్ఫర్ వెళ్ళదు. పేజ్ నెంబర్ 22లో పైన స్ట్రక్చరల్ కాంపౌండ్స్ అని అడిగినాడు.
స్ట్రక్చరల్ కాంపౌండ్స్కి అర్థం ఏంటివంటే కాల్షియం మరియు సల్ఫర్. రీమొబిలైజ్డ్ కాని ఎలిమెంట్స్ని స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ అని చెప్తున్నాడు. గూగుల్ కూడా సెర్చ్ చేయాలి స్ట్రక్చరల్ కాంపౌండ్స్ అంటే. రెండో పారాగ్రాఫ్ కిందకి వస్తే సైంటిస్టులు జైలం యొక్క ఎక్సుడేట్స్ని ఏం చేసినారు, రీసెర్చ్ చేసినారంట. జైలం యొక్క ఎక్సుడేట్స్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చెట్టుని ఒక చోట పోయి కట్ చేసినామనుకో జైలం దగ్గర, అదేమవుతుంది ఊజింగ్స్ మాదిరి బయటకు వస్తారో చూసావా, అట్లాగా దాన్ని కట్ చేసి చూసినారు. దాన్నే జైలం ఎక్సుడేట్స్ అన్నారు. దాన్ని పరీక్షించి చూస్తే నైట్రోజన్ అనేది ఇనార్గానిక్ ఫామ్లో ట్రావెల్ అవుతుంది. జైలంలో నైట్రోజన్ అనేది ఇనార్గానిక్ ఫామ్లో వెళ్తుందంట. మరియు అమినో యాసిడ్స్ అనేవి ఆర్గానిక్ ఫామ్లో ట్రావెల్ అవుతున్నాయి, రిలేటెడ్ కాంపౌండ్స్. నైట్రోజన్ అనేది ఏమో ఇనార్గానిక్ ఫామ్లో ట్రావెల్ అవుతుంది. తర్వాత అమినో యాసిడ్స్ మరియు రిలేటెడ్ కాంపోనెంట్స్ అనేటివి ఆర్గానిక్ ఫామ్లో ట్రావెల్ అవుతున్నాయని చెప్తున్నాడు. దీంతో పాటు ప్లాంట్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ మరియు స్మాల్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ అనేది కూడా ఆర్గానిక్ కాంపోనెంట్స్ రూపంలో వెళ్తాయి. సో జైలంలో ఇనార్గానిక్ ఫామ్లో ఏది ట్రావెల్ అవుతుంది, నైట్రోజన్. జైలంలో ఆర్గానిక్ ఫామ్లో ఏది ట్రావెల్ అవుతుంది, అమినో యాసిడ్ అండ్ రిలేటెడ్ కాంపౌండ్స్. మరియు జైలంలో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ మరియు స్మాల్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ అనేది కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్లో ట్రావెల్ అవుతుంది. అంటే ఇక్కడ ఇనార్గానిక్ ఫామ్లో ఓన్లీ నైట్రోజన్, ఆర్గానిక్ ఫామ్లో అమినో యాసిడ్, రిలేటెడ్ కాంపోనెంట్స్, మూడోది వచ్చేసి ఫాస్ఫరస్ మరియు సల్ఫర్, ఇవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ట్రావెల్ అవుతాయి. ఇంకో విషయం అంటున్నాడు, జైలంకు ఫ్లోయంకు మధ్యలో ఎంతో కొంత ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి జరుగుతుంటాయి అని చెప్తున్నాడు. ఇది ఒక స్టేట్మెంట్. ఓకే, మనకు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, నో అమౌంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ డస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం అంటే తప్పు. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ డస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం అంటే కరెక్ట్ అనమాట. ఎంతో కొంత ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది అది, రైట్. సో ఇక్కడ క్లియర్గా కంక్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే, జైలంలో ఇనార్గానిక్ ఫామ్స్లో ట్రావెల్ అవుతుంది, జైలంలో ఇనార్గానిక్ ఫామ్స్లో ట్రావెల్ అవుతాయి మినరల్ అయాన్స్, ఆర్గానిక్ ఫామ్స్లో ట్రావెల్ అవుతాయి. ఫ్లోయంలో ఓన్లీ ఆర్గానిక్ ఫామ్స్లోనే ట్రావెల్ అవుతాయి అనమాట, రైట్. కానీ పాతకాలంలో ఏం చేసేవాళ్ళంట, ఇక్కడ చెప్తున్న టెక్స్ట్ బుక్లో జైలం ఇనార్గానిక్ మాత్రమే, ఫ్లోయంలో ఆర్గానిక్ మాత్రమే ట్రావెల్ అవుతాయని ఒక మూఢనమ్మకం ఉండేదని చెప్తున్నాడు. ఇప్పుడు పారాగ్రాఫ్ 1.6 ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఫ్లో ఫ్రమ్ సోర్స్ టు సింక్. సో రెండు పారాగ్రాఫ్లు అయిపోయినాయి. ఇప్పుడు మూడవ పారాగ్రాఫ్ టైటిల్ వచ్చేసి 1.6 ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఫ్లో ఫ్రమ్ సోర్స్ టు సింక్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్లోయంలో ఫుడ్ అనేది ఏ రూపంలో ఉంటుంది, ఫ్లోయంలో ఫుడ్ అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే సుక్రోజ్ రూపంలో ఉంటుంది. ఫ్లోయంలో సోర్స్గా యాక్ట్ చేసేది ఏ ప్లాంట్ యొక్క పార్ట్, ఫ్లోయంలో సోర్సుగా అంటే ఏంది, సుక్రోజ్ని తయారు చేయాలి కదా ఫ్లోయం. ఆ ఫ్లోయంని ఫ్లోయంలో సుక్రోజ్ అనేది ప్రైమరీ ఫుడ్ అని చెప్పినాం. మరి ఇది ఎక్కడి నుంచి తయారవుతుంది, దాని యొక్క సోర్స్ ఎక్కడ అంటే లీఫ్, గుర్తుపెట్టుకోండి. లీఫ్ నుంచి తయారైన సుక్రోజు ఎక్కడైతే అవసరమో అక్కడికి పంపిస్తుంది. కాబట్టే ఫ్లోయంలో లీఫ్ అనేది సోర్సు, తర్వాత సింక్ అనేది డిపెండింగ్ ఆన్ నీడ్ని బట్టి ప్లాంట్ పార్ట్కి ఎక్కడైతే అవసరమో అక్కడికి అది వెళ్తే అది సింక్ అవుతుంది. లేకపోతే ఎక్కడైనా ఎక్కువైంది అనుకో, అది ఇంకా ప్లాంట్కి అవసరం లేనప్పుడు ఏమవుతుంది, ఒక స్టోరేజ్ రూపంలో లేకుంటే ఒక ఫ్రూట్ రూపంలో దాన్ని దాపెడుతుంది, అది ఒక సింక్ అవుతుంది, రైట్. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, సుక్రోజ్ ఈజ్ ఎ ఫుడ్, లీఫ్ ఈజ్ ఏ, ఫ్లోయంలో లీఫ్ అనేది సుక్రోజ్కి ఒక సోర్స్, రైట్. ఫ్లోయంలో
ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అనేది బై డైరెక్షనల్ అన్నారు. బై డైరెక్షనల్ ఎందుకంటే ఇప్పుడు ఫ్లోయంలో ఫుడ్ అనేది సుక్రోజ్ కదా, అది లీఫ్ యొక్క నుంచి తయారవుతుంది. అంటే లీఫ్ అనేది సోర్స్గా యాక్ట్ చేస్తుంది, అది కిందికి వస్తుంది రూట్స్కి, మళ్ళీ అది యూనిట్ డైరెక్షనల్ మనం అనుకున్నాం. కానీ ఎందుకు ఫ్లోయంలో ఆ ఫుడ్ అనేది బై డైరెక్షనల్ ఎందుకన్నాయంటే, పాయింట్ నెంబర్ 1, జనరల్గా ఊహించుకోండి, ఒక సీజన్లో ప్లాంట్ ఏం చేస్తుంది, ఎండాకాలంలో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సుక్రోజ్ని లీఫ్ నుంచి తయారు చేసి ఎక్కడ ఏ ప్లాంట్కి భాగాలకు అవసరమో, లేకుంటే ఎక్కడ అవసరం లేదో అక్కడ ఒక పండుగనో ఒక రూట్లో దాపెట్టడమో జరుగుతుంది. అప్పుడు ఏమైంది, ఇది సోర్స్ అనేది లీఫ్, సింక్ అనేది ప్లాంట్ పార్ట్ లేకపోతే అవసరమైన చోటుకి వెళ్తుంది కాబట్టి అది సింక్ అవుతుంది, అది యూనిట్ డైరెక్షనల్. కానీ కొన్నిసార్లు ఒక స్ప్రింగ్ సీజన్ వస్తుంది. స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు అదే చెట్టు ఆ సుక్రోజ్ని మనకు బంగాళదుంపలు కానీ స్వీట్ పొటాటో కానీ ఇంకా రకరకాల భాగాలు దాపెట్టుకుంటుంది అవసరానికి. అప్పుడు ఏమవుతుంది, ఈ రూట్ అనేది మనకు సోర్స్గా యాక్ట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి పైన లీఫ్ అనేది, లీఫే కాదు ఏ పార్ట్ అయితే అవసరమో ఆ పార్ట్ అనేది మనకు సింక్గా యూజ్ చేస్తుంది. కాబట్టి ఫ్లోయంలో యొక్క ట్రాన్స్పోర్ట్ ఏంటంటే బై డైరెక్షనల్ చెప్పినాడు, బై డైరెక్షనల్. ఓకే, కానీ జైలలో మాత్రం మూమెంట్ ఎప్పుడు కూడా యూనిట్ డైరెక్షనలే అట్లా. సో ఫ్లోయం అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి బై డైరెక్షనల్ అన్నాడు. దీనికి సోర్స్ సింక్ రిలేషన్షిప్ అనేది వేరియబుల్. సోర్సు సింక్ రిలేషన్షిప్ అనేది వేరియబుల్గా ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. బట్ జైల్లో మాత్రం సోర్స్ సింక్ రిలేషన్షిప్ అనేది కాన్స్టాంట్గా మారదు. ఫ్లోయం లోపల ఉండే దాన్ని ఏమంటారంటే ఫ్లోయం యొక్క వాస్కులర్ షాప్ అంటారు, ఎస్ఏపి షాప్. ఫ్లోయంలోని లిక్విడ్ని వాస్కులర్ షాప్ అంటారు. దాంట్లో ఏ పదార్థాలు మెయిన్గా ఉంటాయంటే వాటర్ అండ్ సుక్రోజ్ ఉంటుంది. ఎగ్జామ్లో ఫ్లోయం షాప్లో మెయిన్గా ఏ పదార్థాలు ఉంటాయంటే వాటర్, సుక్రోజ్ అని ఓకే అని పెట్టాలి. ఒకవేళ ఫ్లోయం యొక్క వాస్కులర్ షాప్లో ఏ మినరల్స్ ఉంటాయి అంటే వాటరు, సుక్రోజు మరియు అదర్ షుగర్స్, హార్మోన్స్, అమినో యాసిడ్స్ కూడా ఉంటాయని చెప్పేసి చెప్పాల. అది ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మొక్కలలో ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ అనేది బై డైరెక్షనల్ అని నిరూపించడానికి ఒక సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ని తయారు చేసినాడు. ఆ సైంటిస్ట్ పేరు ఏంటి అంటే మచ్, MUNCH, మచ్. ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క పేరు ఏంటి అంటే మాస్ ఫ్లో. ఓకే, మాస్ ఫ్లో లేకుంటే మాస్ ఫ్లో బై మచ్ అని కూడా ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటంటే మాస్ ఫ్లో బై మచ్ అని కూడా చెప్తున్నాడు. నెక్స్ట్ ఆ పారాగ్రాఫ్ అయిన తర్వాత కిందికి వస్తే కొత్త పారాగ్రాఫ్ 1.6.1లో ద ప్రెజర్ ఫ్లో ఆర్ మాస్ ఫ్లో హైపోథసిస్ అన్నాడు. ఇక్కడ ప్రెజర్ ఫ్లో హైపోథసిస్ అన్నా, మాస్ ఫ్లో హైపోథసిస్ అన్నా, లేకుంటే బల్క్ ఫ్లో హైపోథసిస్ అన్నా కూడా 3 ఒకటే. మొక్కలో ట్రాన్స్లొకేషన్ ఆఫ్ షుగర్స్ ఒక సోర్స్ నుంచి సింక్కు వెళ్ళడానికి సైంటిస్టులు అందరూ కలిసి ఒక యాక్సెప్టెడ్ మెకానిజం మాత్రమే ఒప్పుకున్నారు. ఆ యాక్సెప్టెడ్ మెకానిజం యొక్క పేరు ఏంటంటే ప్రెజర్ ఫ్లో హైపోథసిస్. దానికే ఇంకో పేరు మాస్ ఫ్లో హైపోథసిస్, ఇంకో పేరు బల్క్ ఫ్లో హైపోథసిస్. ఇక్కడ ఒక స్టోరీ చూడండి, చెప్తాను, చాలా ఇంపార్టెంట్ స్టోరీ. మనకు లీఫ్లో మీసోఫిల్ సెల్స్ ఉంటాయి. ఈ మీసోఫిల్ సెల్స్ ద్వారానే మనకు ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకు ఫస్ట్ గ్లూకోజ్ అనేది తయారవుతుంది. ప్లాంట్లో గ్లూకోజ్ అనేది తయారైన తర్వాత
డైరెక్ట్గా గ్లూకోజే ప్లాంట్ మొత్తానికి సప్లై అయితే ఆ గ్లూకోజ్ మొత్తం ద్వారా ప్లాంట్ మొత్తం చచ్చిపోతుంది అనమాట. ఎందుకో ఏమో తెలియదు, అది ఒక రెడ్యూసింగ్ షుగర్ అనమాట. అంటే ఇది రెడ్యూసింగ్ షుగర్ అంటే ప్లాంట్ను చంపేంత షుగర్ అనమాట ఇది గ్లూకోజ్. కాబట్టి ఆ గ్లూకోజు ఎలా మారుతుంది ప్లాంట్కి అందే రూపాయలు అంటే సుక్రోజ్. సో గ్లూకోజ్ అనేది రెడ్యూసింగ్ షుగర్ అయితే సుక్రోజ్ అనేది నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఓకే, ఈ సుక్రోజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్ అనేగా మారిన తర్వాత ఏమవుతుంది, కంపానియన్ సెల్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇది యాక్టివ్ ప్రాసెసే. మరియు తర్వాత లివింగ్ ఫ్లోయం సివి ట్యూబ్ సెల్స్లోకి వెళ్తుంది. ఇది కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్టే. అంటే అక్కడ ఎనర్జీ ఏటీపీ అనేది అవసరం పడుతుంది, ఒక దాని నుంచి ఒక దాన్ని పోతుంటే. ఈ రెండు యాక్టివ్ ప్రాసెస్, రైట్. ఎప్పుడైతే ఈ సుక్రోజ్ అనేది ఫ్లోయం అంటే ఏంది లీఫ్ నుంచి కంపైన్ సెల్స్కి నుంచి లివింగ్ ఫ్లోయం సివి ట్యూబ్లోకి వెళ్తుంది కదా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా. అది లోడ్ అవుతూ ఉంటుంది ఎక్కడ ఫ్లోయం సివి ట్యూబ్స్లో లోడ్ అవుతున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ తగ్గిపోయి సొల్యూట్ కంటెంట్ పెరిగిపోతుంది. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే హైపర్టానిక్ సొల్యూషన్గా తయారవుతుంది ఫ్లోయంలో. హైపర్టానిక్ సొల్యూషన్ అనేది ఎక్కడ తయారవుతుంది అంటే ఫ్లోయం యొక్క లివింగ్ సేవి ట్యూబ్స్లో తయారవుతుంది. కాబట్టి అప్పుడు దాని పక్కనే వెళ్తున్న జైలలో నుంచి కొంత వాటర్ని తీసుకొని దాని లోపలికి ఫ్లోయం సివి ట్యూబ్లోకి వాటర్ వస్తాయి. అది ఏ ప్రాసెస్ ద్వారా అంటే ఆస్మోసిస్ ద్వారా అన్నమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆస్మోసిస్ ద్వారా ఎందుకు వస్తుందంటే నేను ఇంతకుముందే చెప్పినాను, జైలంలో ఆస్మోసిస్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే అసలు జైలం అనేది ఒక డెత్ ఇష్యూ. కాబట్టి దానిలో జస్ట్ వెళ్తా పోతా ఉంటాయి, అది కంట్రోల్ చేయలేదు. కాబట్టి ఏవైనా వాటర్ కావచ్చు, మినరల్ అయాన్స్ కావచ్చు, డిఫ్యూజన్ ద్వారానే పక్క సెల్కి పోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆస్మోసిస్ ద్వారా వెళ్తాయి. ఆస్మోసిస్ అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్ కదా, వెళ్తాయి అనమాట అట్లాగా, రైట్. జైలం నుంచి వాటర్ అనేది ఫ్లోయం యొక్క సివి ట్యూబ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ అయిపోయి టర్గెట్ అవుతుంది, వాటర్ ఎండుకోబోతుంది. అప్పుడు ఆ వాటర్ అనేది ఫ్లోయంలో ఎక్కువైనప్పుడు ఎక్కడైతే అవసరమో ఫ్లోయంలోనే, నేను చెప్పేది పైన స్టెమ్లో ఉండే వాటరు రూట్స్లో తక్కువ ఉంటాయి కదా ఫ్లోయంలో, అంటే రూట్స్ అంటే కింది భాగాల్లో, అప్పుడు సింక్ అంటే ఎక్కడైతే లో ప్రెషర్ ఉందో అక్కడికి వెళ్తాయి అనమాట. మరి అక్కడ కూడా ఎక్కువైనాయనుకో అవి తిరిగి మళ్ళీ జైలంలోకి వస్తాయి, అనమాట. పక్కనే ఉంటుంది కదా జైలం, దాంట్లోకి. సో అట్లాగా జరుగుతుంది అనమాట. చూడండి 23 పేజీలో ఫస్ట్ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ ఉంది, స్టోరీ చెప్తాను చూడండి. ఆస్మోటిక్ ప్రెజర్ అనేది ఫ్లోయంలో అంటే ఫ్లోయం శాప్లో బాగా డెవలప్ అయింది అనుకో. ఆస్మోటిక్ ప్రెజర్ అనేది ఫ్లోయం శాప్లో బాగా పెరిగిపోయి టర్జిడ్ అయిపోయింది. అప్పుడు ఆ ఫ్లోయం శాప్లో ఉండే యొక్క సుక్రోజు అనేది లేకుంటే వాటర్ అనేది, సుక్రోజ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, రెండు కలిసి ఎక్కడైతే లో ప్రెజర్ ఏరియాస్ ఉంటావో అంటే ఫ్లోయంలో ఏరియాస్ ఉంటాయి కదా లో ప్రెజర్ ఉంటావో అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అది కానీ ఇక్కడ ఏమంటారు ఎట్ ద సింక్ అంటే ఏంది, ఎక్కడైతే ఫ్లోయంలోని వాటరు తక్కువ ఉంటాయి కదా అక్కడ సింక్ అంటారు. ఆ సింక్ దగ్గర కూడా ఆస్మోటిక్ ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది కొంతసేపటి తర్వాత. అప్పుడు ఆస్మోటిక్ ప్రెజర్ మస్ట్ బి రెడ్యూస్ అంటున్నాడు. అంటే ఆస్మోటిక్ ప్రెజర్ అనేది ఖచ్చితంగా తగ్గించి తీరాలన్నమాట. సో ఆస్మోటిక్ ప్రెజర్ తగ్గించి తీరాలంటే ఏంది, దాని అర్థం పైన కాండంలో మనకు జైలం నుంచి వచ్చే నీళ్లు ఫ్లోయంలోకి తగ్గించాల. కాబట్టి తగ్గించాలంటే ఏంది, వాటరు జైలంలో నుంచి ఫ్లోయంలోకి రాకుండా అంటే ఫ్లోయంలో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గాల. అప్పుడు మళ్ళీ అగైన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నెసరీ టు రిమూవ్ ద సుక్రోజ్ అన్నాడు. అంటే ఏంది, ఫ్లోయం శాప్లో ఉండే సొల్యూట్ ఏదైతే అనుకుంటున్నామో సుక్రోజు, అది వెంటనే ఎక్కడైతే సెల్స్కు అవసరమో అది అక్కడ ఉపయోగపడడానికి వెళ్తుంది. ఆ సుక్రోజ్ అనేది షుగర్గా మారిపోయి ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయి స్టార్చ్గా లేకుంటే సెల్లోజ్గా ఒక్కొక్క సెల్కి ఉపయోగపడుతుంది అనమాట. అట్లా ఫ్లోయం శాప్లోనే అట్లా
ఫ్లోయం శాప్లో సొల్యూట్గా చెప్పబడే సుక్రోజ్ అనేది వేరే వేరే పార్ట్స్కి ఎనర్జీని ఇవ్వడానికి మారిపోతుంది, మరియు స్టార్చ్గా మారిపోతుంది, సెల్లోజ్గా మారిపోతుంది అన్నప్పుడు అక్కడ ఫ్లోయం CV2 సెల్స్లో వాటర్ యొక్క పొటెన్షియల్ పెరిగిపోతుంది. మరి పెరిగిపోయినప్పుడు అదేమవుతుంది అంటే పైన మనకు జైలం నుంచి ఫ్లోయంకి వచ్చే నీళ్లు ఆగిపోతుంది. తర్వాత ఈ ఫ్లోయం నుంచి వచ్చిన వాటరు మళ్ళీ తిరిగి జలంలోకి కింద వెళ్తాయి అనమాట. కింద వెళ్తాయి, అది వాళ్ళు చెప్పేది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏం లేదు, ఒకటే ఒక పాయింట్. ఫ్లోయం శాప్లో ఉండే సుక్రోజ్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు మనకు ఎనర్జీగా, స్టార్చ్గా, సెల్లోజ్గా కన్వర్ట్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అంతే. సో ఇదంతా స్టోరీ నేను చెప్పింది. ఆల్రెడీ యూట్యూబ్లో మేడము అర్చన మ్యామ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాన్స్ దాంట్లో ఎక్సలెంట్ చెప్పింది. ఇదంతా ఉంది, నేను అయినా రికార్డ్ చేస్తాను. ఇక్కడ పాయింట్ మనకు కావాల్సిందంటే ఫ్లోయం శాప్లో ఉండే సుక్రోజు షుగర్గా కన్వర్ట్ అవుతుంది కదా, ఎనర్జీ, స్టార్చ్, సెల్లోజ్గా తయారవుతాయని చెప్తున్నాడు, అంతే. పేజ్ నెంబర్ 23లోనే మనకు రెండో పారాగ్రాఫ్లో ఒక స్టోరీ చెప్తాను చూడండి. సింపుల్ చెప్తాను. ఎక్కడైతే మనకు షుగర్స్ లోడెడ్ అంటే ఏంది, లోపలికి వెళ్తుంటాయి. లోడెడ్ అంటే ఏంది, మనం లారీ, ఇప్పుడు ఫ్లోయంలో 2 సెల్స్ ఉన్నాయి, కంపెనీ సెల్స్, ఫ్లోయం CV2 సెల్స్. అవి లారీ అనుకుందాం. లారీలోకి లోడ్ అవుతున్నాయి. ఎక్కడ నుంచి, లీఫ్ యొక్క మీసోఫిల్ సెల్స్ లో తయారైన సుక్రోజ్ అనేది దానిలోకి లోడ్ అవుతున్నప్పుడు ఎక్కడైతే లోడింగ్ అనే పదం కనపడుతుందో అక్కడ యాక్టివ్లీ ట్రాన్స్పోర్ట్ అని గుర్తు పెట్టుకోమంటున్నాడు ఇక్కడ టెక్స్ట్ బుక్ లో. యాక్టివ్లీ ట్రాన్స్పోర్ట్ అంటే ఎనర్జీ ఉపయోగపడుతుంది అక్కడ, అది రైట్. ఫ్లోయంలో మాస్ మూమెంట్ అనేది ఎట్లా తయారవుతుంది అంటున్నాడు. ఫ్లోయంలో మాస్ మూమెంట్ అంటే మాస్ ఫ్లో అనేది ఎట్లా తయారవుతుంది అంటే చూడండి, ఇక్కడ రీజన్ చెప్తాను. లీఫ్ ఉంది, లీఫ్లో మీసోఫిల్ సెల్స్ ఉన్నాయి. మీసోఫిల్స్ అనేటివి ఫోటోసింథసిస్ జరుపుకున్నప్పుడు సుక్రోజ్ తయారైపోయి, సుక్రోజ్ అనేది డైరెక్ట్గా ప్లాంట్ ఉపయోగించుకోకుండా అది ఒక రెడ్యూసింగ్ షుగర్ నుంచి నాన్ రెడ్యూసింగ్ షుగర్లోకి మార్చాల, సుక్రోజ్లోకి మార్చిన తర్వాత ఆ సుక్రోజ్ అనేది ఎక్కడికి రావాలా, కంపైన్ సెల్లోకి రావాలా. అక్కడ లోడింగ్ అవుతుంది లోపల కంపైన్ సెల్లోకి, అక్కడ యాక్టివ్ ప్రాసెస్. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఏది, కంపెనీ సెల్స్ నుంచి ఫ్లోయం యొక్క CV2 సెల్లోకి రావాలా, అది కూడా లోడింగ్ అవుతుంది లోపలికి, అది కూడా యాక్టివ్ ప్రాసెస్సే. సో ఇట్లా ఒక్కసారిగా ఆ ఫ్లోయం యొక్క CV2 సెల్స్లో ఉండే కాన్సన్ట్రేషన్ అనేది ఏమైపోతుంది, పెరిగిపోయి, అంటే సొల్యూట్ సుక్రోజ్ పెరిగిపోయి వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే ఏంది, హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఏర్పడినప్పుడు ఒకటేసారి వాటర్ యొక్క క్వాంటిటీ తగ్గిపోయి సొల్యూట్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు పక్కనుండే జైలం నుంచి తీసుకుంటుంది. పక్కనుండే జైలం నుంచి ఆస్మోసిస్ ద్వారా మనకు ఏం తీసుకుంటుంది అంటే వాటర్ తీసుకుంటుంది. సో తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నట్టుండి హైగా ఏమేపడుతుంది, ఒక ప్రెజర్ ఏర్పడుతుంది. ఎక్కడైతే లో ప్రెజర్, అదే ఫ్లోయంలో ఎక్కడైతే లో ప్రెజర్ ఉందో సర్రని ఒక బల్క్ ఫ్లో మాదిరి కిందికి వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ ఉపయోగిస్తాడు మాస్ ఫ్లో, అంటే మాస్ మూమెంట్ ఇన్ ద ఫ్లోయం ఎలా ఏర్పడుతుంది అంటే బికాస్ ఆఫ్ లోడింగ్ ఆఫ్ సుక్రోజ్ ఇంటూ ద ఫ్లోయం యొక్క CV2 సెల్స్ లోకి వెళ్ళినప్పుడు వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది సెటప్ అవుతుంది, దాని ద్వారా ఏర్పడుతుందని చెప్తున్నాడు, అంతే. ఫ్లోయం టిష్యూ యొక్క కాంపోజిషన్ ఏంటంటే, ఫ్లోయం టిష్యూస్లో మనకు సైడ్కి కంపానియన్ సెల్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఇంకొక బిసైడ్ ఏముంటాయంటే ఫ్లోయం యొక్క CV ట్యూబ్స్ ఉంటాయి. సో దాంట్లో కింది పార్ట్లో ఫ్లోయం యొక్క CV ప్లేట్ ఉంటుంది, దాని కిందనే CV పోర్స్ ఉంటాయి. ఈ CV పోర్స్ ద్వారానే ఫ్లోయం యొక్క CV ట్యూబ్ సెల్స్లో సైటోప్లాస్మిక్ స్టాండ్స్ ఉంటాయి. ఈ సైటోప్లాస్మిక్ స్టాండ్స్ అనేటివి CV పోర్స్ ద్వారా ఒక ఫ్లోయం యొక్క సెల్ నుంచి ఇంకో ఫ్లోయం యొక్క సెల్లోకి వెళ్తుంటాయి. సో ఇవి కూడా మనకు ఫ్లోయంలో ఉండే సుక్రోజ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సైటోప్లాస్మిక్ స్టాండ్స్ అనేటివి బాగా ఉపయోగపడతాయి అనేది చెప్తున్నమాట. ఇది అందుకే మనకు టెక్స్ట్ బుక్లో చాలా ఇంపార్టెంట్ ఇచ్చినాడు. ఎలాంటే సైటోప్లాస్మిక్ స్టాండ్స్ అనేటివి ఫ్లోయం యొక్క శాప్ అని చెప్పబడే సుక్రోజ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నాడు. రైట్, ఉపయోగపడతాయని మనకు ఇక్కడ అర్థమైంది. సో పేజ్ నెంబర్ 23 పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్లో సింపుల్గా ఒకటే కాన్సెప్ట్ ఏం చెప్పినా అంటే, మనకు ఫ్లోయం యొక్క CV ట్యూబ్ సెల్స్లో
సుక్రోజ్ కంటెంట్ ఎక్కువ అవుతున్నప్పుడు వాటర్ యొక్క పొటెన్షియల్ అనేది తక్కువ అవుతుంది కదా. సో తక్కువైనప్పుడు జైలం పక్క సెల్స్ నుంచి వాటర్ అనేది ఆస్మోసిస్ ద్వారా లోపలికి వస్తుంది. అప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఒక హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది ఏర్పడుతుంది అనమాట. హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది ఇక్కడ పాజిటివా నెగిటివ్ అనేది నాకు ఐడియా లేదు, బట్ పాజిటివా నెగిటివ్ అనేది మళ్ళీ తర్వాత చూసి నేను రికార్డ్ చేస్తాను. హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది ఫ్లోయం యొక్క సివి ట్యూబ్ సెల్స్ లో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆ ప్రెజర్ అనేది ఒక ఎక్కడైతే అవసరమో ఆ ప్రెజర్ ఫ్లో ద్వారా బల్క్గా పై నుంచి కిందికి వెళ్ళిపోతుంది అనమాట, సింక్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లాగా వెళ్ళిపోయినప్పుడు షుగర్స్ ఉంటాయి కదా, ఇన్కమింగ్ షుగర్స్ ఉంటాయి అంటే సుక్రోజు, అవి యాక్టివ్లీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఎక్కడికి, ఫ్లోయం నుంచి జైలంలోకి, లేకుంటే ఎక్కడైతే ప్లాంట్స్ అవసరమవుతావో అక్కడికి అనమాట. సో ఇవి ఎలా రిమూవ్ అవుతాయంట అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రూపంలో బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ ఫ్లోయం యొక్క సివి ట్యూబ్ సెల్స్ లో మనకు సొల్యూట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు వాటర్ పెరిగిపోతుంది. మరి వాటర్ పెరిగిపోయినప్పుడు పక్క నుంచి వచ్చే జైలం నుంచి వచ్చే వాటర్ మనకు అవసరం లేదు, అవి ఆగిపోతాయి. అట్లాగా ఈ వాటర్ ఫ్లోయం నుంచి జలంలోకి మరియు అవుట్ సైడ్ అంటే జలంలోకి వెళ్తాయి. ఇట్లా బ్యాలెన్స్ చేస్తారన్నమాట. ఓకే, ఫ్లోయం యొక్క సివి ట్యూబ్ సెల్స్ లో సుక్రోజ్ యొక్క సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైనప్పుడు వాటిలో ఉండే వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే ఏం లేదు, సింపుల్ గా వాటర్ కంటెంట్ అనేది తక్కువైనప్పుడు జైలం ఇస్తుంది, మళ్ళీ అక్కడ మాస్ ఫ్లో అంటే హై ప్రెజర్ గ్రేడియంట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఏర్పడినప్పుడు కిందికి వచ్చేస్తుంది, అంటే ఎక్కడైతే అవసరమో ఆ ఫ్లోయంలో ఎక్కడైతే లో ప్రెజర్ ఉందో అక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఎక్కువైందనుకో అప్పుడు సుక్రోజ్ అనేది షుగర్స్గా లేకుంటే స్టార్చ్గా సెల్లోజ్గా తయారైపోయి ఎక్కడ సెల్స్కి ఉపయోగపడి అక్కడ పంపించేస్తుంది. సో పంపించినప్పుడు ఇంకా ఉన్న సొల్యూట్ మొత్తము అంటే సుక్రోజ్ మొత్తము సొల్యూట్ రూపంలో ఉండే సుక్రోజ్ మొత్తము ప్లాంట్స్ ఉపయోగించుకున్నప్పుడు అక్కడ ఏముంటుంది, లోపలంగా ఫ్లోయం యొక్క సివి ట్యూబ్స్లో వాటర్ ఉంటాయి. వాటర్ ఏం చేసుకోవాలా, వాటర్ కంటెంట్ ఆపేయాలన్నప్పుడు జైలం పైన ఆపేయాలా, రైట్. ఆపేసినప్పుడు ఈ వాటర్ పొటెన్షియల్ అంటే హై వాటర్ అనేది ఫ్లోయం నుంచి మళ్ళీ జలంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు జలంలోకి వెళ్తుంది తెలుసా, జలంలో అప్పుడు హై కాన్సన్ట్రేషన్ సొల్యూట్స్ ఉంటుంది, లో కాన్సన్ట్రేషన్ వాటర్ ఉంటుంది, లో వాటర్ ఉంటుంది. హై సొల్యూట్స్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, లో వాటర్ ఉంటుంది. దేంతో పోల్చుకుంటే ఫ్లోయం యొక్క సివి ట్యూబ్స్తో పోల్చుకుంటే అట్లాగా రివర్స్ వెళ్తుంది అనమాట జైలంలోకి, రైట్. అంతే, ఇది పెద్ద కాన్సెప్ట్ కాదు. ఇక్కడ ఓన్లీ ఒకటి ఉంది, ఏది సైటోప్లాస్మిక్ స్టాండ్స్ అనేటివి మాత్రమే సివి ప్లేట్స్ లోపల ఉండే సివి పోర్స్ ద్వారా వెళ్తాయని చెప్పేసి చెప్తున్నాడు, అదొకటి. ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అన్నాడు, ఫ్లోయం యొక్క సివి ట్యూబ్స్ లో హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది అన్నాడు కదా, ఇది పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజరా లేకుంటే నెగిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది నాకు డౌట్. ఓకే, పేజ్ నెంబర్ 24లో ఒకే ఒక సెంటెన్స్ అనేది ఇంపార్టెంట్. ఏదంటే ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, ఆ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తుందంటే మనకు ఫ్లోయం అనేది ఒక టిష్యూ. ఇప్పుడు లీఫ్ అనే సోర్స్ నుంచి సుక్రోజ్ తయారవుతుంది కదా, అది ఒక ఫుడ్ సుక్రోజు. అది పై నుంచి రూట్స్కి టువర్డ్స్ రూట్స్ వెళ్ళడానికి ఫ్లోయం అనేది టిష్యూ ఉపయోగపడుతుందా, జైలం అనే టిష్యూ అనేది ఉపయోగపడుతుందా అని కనుక్కోవడానికి ఎక్స్పెరిమెంట్ చేసినాడు. ఆ ఎక్స్పెరిమెంటే ఏంటంటే గోర్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్, GIRDLING, గోర్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకే, ద ఫ్లోయం ఈజ్ ద టిష్యూ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ద ట్రాన్స్పోర్ట్ టేక్స్ ప్లేస్ ఇన్ వన్ డైరెక్షన్, దట్ ఈస్ టువర్డ్స్ ద రూట్. ఓకే, ఇతనికి డౌట్ వచ్చిందబ్బా, ఏమని, ఫుడ్ అనేది ఫ్లోయంలో వెళ్తుందా జైలంలో వెళ్తుందా అని చెప్పేసి లీఫ్ నుంచి రూట్లకు పోయే మధ్య నా ప్లాంట్ మధ్య కట్ చేసినాడు. కొన్ని వారాల తర్వాత ఏమైందంటే పై నుంచి ఫుడ్ కిందికి వస్తుంది కాబట్టి మనకు ఎక్కడైతే పైన కట్ చేసినాడో రింగ్ కింద భాగంలో కొన్ని వారాల తర్వాత ఫుడ్ అనేది అక్యుములేట్ అయింది. సో అక్కడ అక్యుములేట్ అయితే అక్కడ ఆ సెల్ నుంచి బయటకు కొంచెం ఊజింగ్స్ వచ్చినాయి బయటికి. సో ఊజింగ్స్ వచ్చినప్పుడు ఏంది అని టెస్ట్ చేసినాడంటే అది సుక్రోజ్ ఉంది అని కనుక్కున్నాడు. సో సుక్రోజ్ అనేది ఏంది, లీఫ్లో తయారవుతుంది. సో లీఫ్ నుంచి రూట్స్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా జైలం నుంచి రాలేదు. ఇది జైలం నుంచి రాలేదు ఎట్టగా అనుకున్నాడు, జైలం ఎప్పుడైనా కానీ ప్లాంట్లో కాండంలో మధ్యలో ఉంటుంది. ఈ చుట్టూ ఉండేది జలం చుట్టూ ఉండేది ఫ్లో అనమాట.
మనకు అనాటమీలో క్లియర్గా తెలుస్తుంది. సో ఆ సుక్రోజ్ని బట్టి అతను ఏం కనుక్కున్నాడంటే ఫ్లోయం అనేది ఖచ్చితంగా సుక్రోజ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రమ్ లీఫ్ టు రూట్స్ అని చెప్పి కనుక్కున్నాడు. సో ఆ ఎక్స్పెరిమెంటే గార్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్ అట. గార్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్. మనం పేజ్ నెంబర్ 22లో ఇంకొకటి మాట్లాడుకున్నాం. ఒక సైంటిస్ట్ వచ్చినాడు, ఏంటంటే అండర్స్టాండింగ్ ద బై డైరెక్షనల్ ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. అంటే ఇది మొక్కలలో ఫ్లోయం యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది బై డైరెక్షనల్, అంటే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి వెళ్తుందని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటి అంటే మాస్ ఫ్లో బై మచ్. మాస్ ఫ్లో బై మచ్. పేజ్ నెంబర్ 23 1.11 ఫిగర్లో పైన ఉంది. మాస్ ఫ్లో బై మచ్ అనే ఎక్స్పెరిమెంట్ అది ఉందన్నమాట. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ప్లాంట్లో ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ అనేది బై డైరెక్షనల్, దానికి ఎక్స్పెరిమెంట్ ఉపయోగించుకోండి అన్నాడు. ఆ ఎక్స్పెరిమెంట్ పేరే మాస్ ఫ్లో బై మచ్, లేకుంటే ప్రెజర్ ఫ్లో బై మచ్ అనొచ్చు, బల్క్ ఫ్లో బై మచ్ అనొచ్చు. రైట్. ఇక్కడ మాత్రం పేజ్ నెంబర్ 24లో ఇతను చెప్పేది ఏంటంటే ఫ్లోయం టిష్యూలోనే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అది కూడా ఫస్ట్ టువర్డ్స్ రూట్ జరుగుతుంది అని చెప్పి కనిపెట్టడానికి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ పెట్టాడు. అదే గార్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకే, రైట్. అక్కడ బై డైరెక్షనల్, ఇక్కడ యూని డైరెక్షనల్ అంతే. అంటే మరి ఇక్కడ బై డైరెక్షనల్ కాదా అంటే అతను కనుక్కున్నాడు అంతే. ఫ్లోయం నుంచి ఫ్లోయం అనే అంటే లీఫ్ నుంచి సుక్రోజ్ అనేది రూట్స్కి వస్తుంది, అది కూడా యూని డైరెక్షన్ రూపంలో వస్తుంది కనుక్కోవడానికి గార్డ్లింగ్ ఎక్స్పెరిమెంట్. అతను ఏం చేసినాడు, ఫ్లోయంలో బై డైరెక్షనల్ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కనుక్కున్నాడు. ఎవరు? మచ్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్. ఫ్లోయం యొక్క సివి ట్యూబ్స్లో, ఫ్లోయం యొక్క సివి ట్యూబ్ సెల్స్లో మనకు టర్గర్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. హై టర్గర్ ప్రెజర్ నుంచి మాత్రమే లో టర్గర్ ప్రెజర్కి వెళ్తుంది. అంటే ఏంటి? హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఫిగర్ 1.12 పేజ్ నెంబర్ 24లో ఇచ్చినటువంటి షుగర్ సొల్యూషన్ ఫ్లోస్ టు ద రీజన్ ఆఫ్ లో టర్గర్ ప్రెజర్ అన్నాడు. అంటే ఏంది? ఫ్లోయం యొక్క సివి ట్యూబ్ సెల్స్లో సుక్రోజ్ సొల్యూషన్ అన్నా షుగర్ సొల్యూషన్ ఒకటే కాబట్టి అది హై టర్గర్ ప్రెజర్ నుంచి లో టర్గర్ ప్రెజర్ రీజన్స్ ఎక్కడైతే ఉన్నావో అక్కడికి ప్రయాణిస్తుందని చెప్పి చెప్తున్నాడు. రైట్. ఇంకా ఫిగర్లో చూడండి పైన ఇచ్చినాడు షుగర్ లీవ్స్ సివి ట్యూబ్స్. ఇది ఒక చెత్తగా ఉంది. ఏంటంటే షుగర్ సుక్రోజ్ అనేది ఫ్లోయం యొక్క సివి ట్యూబ్ సెల్స్కి నుంచి బయటకు వస్తుంది, కానీ ఫ్లోయం యొక్క సివి ట్యూబ్ సెల్స్లోకి వాటర్ జలం నుంచి ఎలా వస్తుంది? ఆస్మోసిస్ ద్వారా వస్తుంది అని చెప్తున్నాడు. సో అదే ఇక్కడ రిపీట్ అయింది మళ్ళీ కింద. అంతే, ఏం పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ కాదు, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. షుగర్ సొల్యూషన్ ఫ్లోస్ టు ద రీజన్ ఆఫ్ లోయర్ ప్రెజర్ అంటే ఏంది? హై టర్గర్ ప్రెజర్ నుంచి లో టర్గర్ ప్రెజర్కి వస్తుంది. హై టర్గర్ ప్రెజర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫ్లోయం యొక్క సివి ట్యూబ్ సెల్స్లో సుక్రోజ్ అనేది డిప్ అవుతూ లోడ్ అవుతూ ఉన్నప్పుడు యాక్టివ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది కన్ఫర్మ్గా. రైట్. ఇక్కడ టర్గర్ ప్రెజర్ అనేది ఇంపార్టెంట్. టర్గర్ ప్రెజర్ ఈజ్ ఇంపార్టెంట్.